దండాలు దండాలు దండాలులా అందరు మంచుకున్నారా అవులా నేనైతే మీ అందరి దయతోటైతే రా చక్కదనంగా ఉన్నా కానీ ఇగో మీ ముంగడికైతే ఇవాళ బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్నే తీసుకొని వచ్చినులా గా మేడం మాట్లాడితే ఎట్లుంటుందంటే ఆమె మాటలు అయితే డుడు తూటాలుగానే ఉంటాయి. ప్రత్యర్థులకైతే ఆమె మాటతోటే ఎట్లా బుద్ధి చెప్తుందంటే గట్ల బుద్ధి చెప్తుంది. మరి గా మేడం ఎవరు గా మేడం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసుకోవాలని ఉన్నది కదా. గదేనుల్లా గా మేడం పేరే పావని గౌడ్ మేడము. ఇక తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబు గురించి మేడంను ఒక్కసారి అడిగితే ఎట్లా చెప్తుందంటే గట్లా చెప్తుంది. ఇక నేను చెప్పుడు కాదుల్లా మేడంనే మన స్టూడియోకి అయితే పట్టుకొని వచ్చిన. ఇక మేడం ఎట్లా మాట్లాడుతుంది, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎట్లున్నాయి, అటు బీఆర్ఎస్ ఎట్లున్నది ఇటు కాంగ్రెస్ ఎట్లున్నది అనే ముచ్చట్లను ఒక్కసారి మేడంనే అడిగైతే తెలుసుకుందాము. నమస్తే అక్క. నమస్తే తమ్మి. మంచిగున్నారా అక్క? మంచిగున్నాం. మీరు మంచిగా ఉన్నారా అక్క? అందరి దయతోటి నేనైతే మంచిగున్నా. కానీ చాలా దినాల సంది అరే పావనక్కను ఇంటర్వ్యూ చేయాలని అంటే ఇగో గీయాల టైం దొరికింది అక్క. సో చెప్పాలక్క, అసలు పావనక్క ఎక్కడికి వెళ్ళి వచ్చింది, బాపు కేసీఆర్ అంటే పావనక్కకి ఎందుకు ఇష్టము, గట్లనే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే అక్కకు ఎందుకు గంత పాయరమో మా జనాలందరికీ ఇప్పుడు తెలియాలక్క. పావనక్క కరీంనగర్ బిడ్డ, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలము తుమ్మనపల్లి గ్రామ బిడ్డను. మా నాన్న ఉద్యమకారుడు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిందో 2001 నాడు, ఆనాటి నుండి మా నాన్న జెండా పట్టుకొని తెలంగాణ రావాలని కలగన్నడు, ఉద్యమించిండు. ఆ ఉద్యమ నాయకుడు చెప్పిన మాటలే నాకు లోపల ఎట్లా అంటే మా డాడీ చెప్తుంటే తెలంగాణ వచ్చేదా పోయేదా, ఎందుకు పోతున్నావు నువ్వు, ఈ లొల్లేంది, కొట్లాటేంది, పోలీసులేంది, నిన్ను తీసుకుపోడేంది అని అడిగేది మా నాన్నను. వచ్చేదా రాదా అనేది కాదు బిడ్డ, పెద్ద ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతాడు, ఆయన ఎట్లకున్నా తెలంగాణను తీసుకొస్తాడు అని మా నాన్న చెప్పిండు. మా నాన్న అన్ఫార్చునేట్లీ 2009లో చనిపోయిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను చూసిన కాబట్టి మా నాన్న మాటలతోటి ఇన్స్పైర్ అయ్యి కేసీఆర్ గారిని ఒక దేవుడిలాగా భావించుకొని నేను ఆయన కోసం పనిచేస్తున్నా. ఇంకొక ముచ్చట చెప్పాలంటే ఏ ఇంటర్వ్యూలో చూసినా బాపు అనుకుంటా ఉంటారు. గట్లనే సోషల్ మీడియా ఒక్కసారి సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే బాపు కేసీఆర్ అని అక్కడ బీడుపడ్డటువంటి భూములే కావచ్చు, ఎండిపోయినటువంటి చెరువులే కావచ్చు, ప్రజా సమస్యలే కావచ్చు, అన్నిటి మీద పోరాటం చేస్తారు. గట్లనే నేను ఒకటైతే గమనించిన మేడం, గది ఏంటంటే బాపు పోట్వా చేతి మీద కూడా పచ్చబొట్టు వేయించుకున్నారు కదా. ఇక గీ ముచ్చట గురించి ఒక్కసారి చెప్పురి మరి. అవును, బాపు ఫోటో అంటే ఇది అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జన్మదినం సందర్భంగా నేను వేయించుకున్నా. అంటే బాపు ఎప్పటికీ నాతోటే, నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన కోసం నేను పనిచేస్తూనే ఉంటా అనేదానికి సింబాలిక్గా ఇది వేయించుకోవడం జరిగింది. ఆయన మీద ఉన్న అభిమానాన్ని, ఆయన మీద ఉన్న ప్రేమను దీనికంటే ఎక్కువగా వీడియోల రూపకంగా చూపిస్తున్నా. కానీ ఇది వేసుకున్న తర్వాత రోజు నా బాపునే చూసుకుంటాను నేను. ఇక బాపు అని అనడం అంటే అది నా గుండెల నుంచి వస్తుంది. అందరూ బాపు బాపు అని పిలుస్తున్నావు అనేసి నన్ను ట్రోల్ కూడా చేస్తారు. ఆ ట్రోల్ చేసే సన్నాసులకు తెలంగాణ సోయి కానీ తెలంగాణను తీసుకొచ్చిన బాపు గారి కృషి కానీ తెలియదు కాబట్టి అట్లా ట్రోల్ చేస్తారు. అవన్నిటిని నేను పట్టించుకోను అసలు. అవునక్క, ఈ మధ్యలో నిజంగానే ట్రోలింగ్లు చేసేటోళ్ళు అయితే చాలా ఎక్కువ అయిపోయారు కదా. మరి ఇట్లా ట్రోలింగ్ చేసినప్పుడు మీకేమనిపిస్తుంది అక్క? మరి నేను ఎక్కువ పట్టించుకోను ట్రోలింగ్ చేసేటోళ్ళను. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఎన్నో కుక్కలు మొరిగినాయి. తెలంగాణను తీసుకురాడు, అమాసల పుట్టింది పున్నానికి చచ్చిపోతుంది టీఆర్ఎస్ పార్టీ, అది ఇది అని అన్నారు. వాళ్ళందరూ ఏమైపోయినారు? ఇప్పుడు కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఏమైపోయారు, నయవంచన చేసిన వాళ్ళు ఏమైపోయారు, కనుమరుగు అయిపోయారు. అదేవిధంగా కొన్ని వస్తుంటే కొన్ని ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నిటిని పట్టించుకుంటూ ఉంటే మనం అక్కడనే ఆగిపోతాం. ఏ ట్రోలింగ్ను పట్టించుకోవద్దు. సరే అక్క, ఇక ఇప్పటికైతే అయిపోయింది. ఇక అసలు ముచ్చట్లకు ఇంటర్వ్యూలకు కాలు పెడితే అడుగు పెడితే అసలు ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏందక్క చూసుకుంటే గిట్లా చిందరవందరగా అతలాకుతలంగా, అంటే మునుపెట్లెక్క ఇప్పుడు లేదట. మరి మునుపెట్లున్నది, మరి ఇప్పుడు ఎట్లున్నది చెప్పక్క? పనిమంతుడు పందిడేస్తే కుక్కతోక తలిగి కూలిపోయినట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణలో. ఒకప్పుడు 10 ఏళ్లల్లా
బేష్ అన్న తెలంగాణ ఇప్పుడు జోష్ మీద లేకుండా ఎట్లయిపోతుంది, ఆగమైపోతుంది, అస్తావ్యస్తమైపోతుంది. ఆనాడు లంకె బిందెలు ఉన్నాయి అని అన్నాడు, ఈనాడు మట్టి బిందెలే ఉన్నాయి, మట్టి బిందెలు కూడా చక్కగా వాడుకొని వస్తలేదు. పనిమంతుడికి మట్టి బిందెలు ఇచ్చినా కూడా లంకె బిందెలు చేసి చూపిస్తాడు. ఈ పనికి మాలినోడికి లంకె బిందెలు ఇచ్చినా కూడా లక్షల కోట్ల ఆస్తులు సృష్టించి పెట్టినా కూడా పరిపాలన చేతగాక, పాలన మీద అవగాహన లేక, ప్రజల మీద అవగాహన లేక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అప్పుల పాలైపోయింది. చెప్పులు బయటేస్తే ఎత్తుకపోతారని చూస్తారు అని మన తెలంగాణ ఇజ్జతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటూ తిరుగుతున్నాడు. తెలంగాణ ఉద్యమ బిడ్డ అయ్యుంటే, తెలంగాణ మీద సొయ్యుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటోడు కాదు. ఉద్యమ ద్రోహి కాబట్టి తెలంగాణ ఎక్కడ పోతే నాకేంది, నా కుర్చీ చల్లగుంటే చాలు అని చూసుకుంటున్నాడు కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాడు. సరే అక్క, ఇంకొక ముచ్చట మాట్లాడితే ఆల్రెడీ అప్పుల కుప్ప లెక్క ఉన్న తెలంగాణను మాకు అప్పచెప్పిర్రు. ఆల్రెడీ అప్పులే ఉన్నాయి, మరి అప్పులను మేము ఎట్లా కట్టాలి? మమ్మల్ని ఎవరు నమ్మే వశమే లేదు. అసలు బయట దేశాలకు కానీ బయట ఎక్కడికన్నా పోతే మమ్మల్ని గింత కూడా నమ్ముతలేరు అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏమన్నా మీకు కరెక్ట్ అనిపిస్తున్నదా? దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు మాటలని వీటిని అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే అది తండ్రి స్థానం. తెలంగాణ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆ రాష్ట్ర పరువును, ఇజ్జతిని ఏ విధంగా తీయాలనో అదే విధంగా తీస్తున్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో యజమాని తండ్రి, నా ఇల్లు అప్పుల పాలైపోయింది, బిడ్డ పెండ్లి పెట్టుకున్నా ఎవరన్నా రూపాయి, ఒక లక్షనో, ఓ 50,000 అప్పిన్రంటే ఇస్తారా? అప్పుల పాలైపోయింది అన్నాక నా ఇల్లు మంచిగా ఉన్నది, నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, నాకు బర్రు ఉన్నది, ఆవు ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు బిడ్డ పెండ్లి పెట్టుకున్న పైసలు లేవంటే వాళ్ళని ఇస్తారు. అదే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా. తెలంగాణ రాకముందు ఎట్లుండే నా తెలంగాణ పరిస్థితి, బాపు కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత నా తెలంగాణ పరిస్థితి ఎట్లయింది? 10 ఏళ్ళల్లా ఎన్ని చేసుకున్నాం మనం? 13 జిల్లాలకు మెడికల్ కాలేజీలను తెచ్చినాం, కలెక్టర్ సముదాయాలను తెచ్చినాం, ఐటీ టవర్లను తెచ్చినాం, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణను తీసుకొని వచ్చినాం. అన్నపూర్ణ నా తెలంగాణ, ధాన్యాగారం నా తెలంగాణ అనే విధంగా పరిపాలించినాం, రైతును రాజును చేసినాం. కేసీఆర్ గారి పాలనల దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణ రేవంత్ రెడ్డి 17 నెలల పాలనల ఎట్లా అప్పుల పాలైపోయింది? ఆస్తుల గురించి మాట్లాడతలేరు ఎందుకు? అప్పుల గురించి మాట్లాడే ప్రతి ఒక్క సన్నాసి కేసీఆర్ గారు సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను ఎందుకు సద్వినియోగం చేసుకుంటలేరు? ఇవన్నీ అవగాహన రాహిత్యం వల్లనే జరుగుతున్న తప్పిదాలు తప్ప ఏమీ లేదు. సరే, మీరైతే బాపు గురించి ఇంతగానం మాట్లాడుతున్నారు, కానీ బాపట 1,00,000 కోట్ల కుంభకోణమే చేసిండట, వాటిని కూడా మేము తొందరనే బయట పెడతాము అని కాంగ్రెస్ వాళ్ళు అయితే అంటున్నారక్క. మరి నిజంగానే బాపు 1,00,000 కోట్ల కుంభకోణము కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ కాన్ నుంచి లాస్ట్ వరకు మరి చేసిండటరా? లక్షల మంది గుండెలల్లా ఆయన ప్రేమను, అభిమానాన్ని సాధించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది జనాభాకు వాళ్ళందరి గుండెలల్లా కేసీఆర్ గారు ఉంటారు. ఎందుకుంటారు అని చెప్తా అంటే, ఎక్కడికన్నా పోయి ఇది నా తెలంగాణ రాష్ట్రం అని గల్లా ఎగరేసుకొని మరీ చెప్తున్నామంటే అది బాపు కేసీఆర్ గారి దయ వల్లనే, ఆయన కృషి వల్లనే. ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం దేకుంటే మనం తెలంగాణోళ్ళం అయ్యేటోళ్ళమా? ఎవడైతే మాట్లాడుతున్నాడో, కారు కూతలు గూడుస్తున్నాడో, లక్షల కోట్ల అవినీతి జరుగుతున్నది, జరిగింది అని చెప్పిండో వాడిప్పుడు మాట్లాడేటోడా? కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణలో వండుకుంటా, కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ గారి మీద కారు కూతలు కూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మితే వాళ్ళ మీదనే పడుతుంది. లక్షల కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టులన 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల లక్షల కోట్ల అవినీతి జరగడం సాధ్యమవుతుందా? బీజేపీ వాళ్ళు అన్నారు కదా, లక్షల కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ను అరెస్ట్ చేస్తామని. ఎక్కడన్నా నిరూపించిండ్రా? ఎక్కడన్నా అరెస్ట్ చేసిండ్రా? ఎక్కడన్నా తప్పిదాలను ఎత్తి చూపించిండ్రా? ఇవన్నీ కేసీఆర్ గారి మీద ఉన్న కక్షను, గ్రడ్జ్ను తీర్చుకోవడానికే 2 జాతీయ పార్టీలు ఏకమై ఆనాడు కేసీఆర్ గారిని గద్దెదించినాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా మొన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభల ఏదైతే జన సందోహమైందో, ఏదైతే ప్రజలు వచ్చిండ్రో, ఏవైతే ప్రేమాభిమానాలు
బాపు కేసీఆర్ మీరు రావాలి అని ప్రజలందరూ బాహాటంగా ఊర్రిండ్రో అవన్నీ అరుపులకు విరుగుడుగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళా తెర మీదికి లక్షల కోట్ల అవినీతి అనే మాట వచ్చింది. మొన్న కూడా అక్క ఏమన్నారంటే వాళ్ళ మంత్రులు అందరూ కూర్చోబెట్టుకున్నట్టు మీటింగ్ జరుగుతుందట, వాళ్ళు కూడా మీటింగ్ వీక్షించుకుంటా అబ్బా వీళ్ళని ఎట్లనైనా తిప్పికొట్టే ప్రయత్నమే చేయాలని వాళ్ళు అనుకొని అసలు కేసీఆర్ గారి రజతోత్సవ సభ ఫ్లాపు, కేసీఆర్ గారి రజతోత్సవ సభకైతే మందే రాలేదు, అక్కడ గ్రీన్ మ్యాట్లు వేసి ఎడిటింగ్ చేసి ఎఫెక్ట్లు వేసి ఇవన్నీ సృష్టించిర్రు, అట్టర్ ఫ్లాప్ అయింది అని అయితే కాంగ్రెస్ మంత్రులు మీరు కూడా చూసే ఉంటారు అక్క. తమ్మి మీకు ఒక విషయం చెప్పాలనా, సభ అని పెట్టుకున్న దగ్గర నుంచి సభ మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. సభ దగ్గరికి వస్తుంటే ఎన్టీవీ ఫేక్ లోగో పెట్టుకొని కూడా సభ వాయిదా అయిపోయిందనేసి కూడా ప్రచారం చేసిండ్రు. ఇంకొక ఎమ్మెల్యే అయితే దగ్గర పట్ల ఉన్న ఎమ్మెల్యే ఒక ఆయన ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చదువుకొని రాజకీయాలకు వచ్చిండు. ఎక్కడి నుంచెల్లో నీళ్లు బారుతున్న కెనాల్ను మొత్తం పూడ్చి కేసీఆర్ గారి సభ కోసము పనులు చేస్తున్నాడు అని చెప్పిండ్రు. నేను 20-30 మంది పిల్లల్ని తీసుకుపోయి మరి నిజంగానే రైతులకు అక్కడ అన్యాయం జరిగిందా, నిజంగానే నీళ్ళు వచ్చే కెనాల్ను బాపు కేసీఆర్ అయితే రైతుల పక్షపాతి, నీళ్ళు వచ్చే కెనాల్ను ఎక్కడ కూడా అట్లాంటి పనులు చేయమని ఎవరికి చెప్పరు. పోయి చూసే వరకు కెనాలు పొడుగుతా పిచ్చి మొక్కలు తుమ్మ మొక్కలు అన్నీ ఉన్నాయి. అసలు అందులో ఎప్పుడూ నీళ్లు రాలేదంట రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి. అయితే ఒక రైతు భూమి ఏదైతే పార్కింగ్ కోసం భూమి ఇచ్చిండో ఆ భూమి అదివరకే రేవంత్ వచ్చిన తర్వాత మనకు తెలంగాణలో క్రేన్ల సంస్కృతి వచ్చింది. పూటిక తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. అదే మన గ్రౌండ్ లెవెల్ వాటర్ తరిగిపోయి ఆ పూటిక తీసే రైతన్న కెనాల్కు పైప్ లైన్ వేసి ఈ నీళ్లను పార్కింగ్ కోసం ఇచ్చిన కదా కేసీఆర్ గారి సభ కోసము, మళ్ళీ దీనిలో నీళ్లు పోస్తే ఆ వెహికల్స్ అన్ని దిగబడతాయి అనేసి కెనాల్కు నీళ్లు పంపించిండు. ఆ నీళ్లను ఈ ఎమ్మెల్యే పోయి ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చదివిన ఎమ్మెల్యే పోయి గిట్లా ఏఆర్ఓ నాగరాజ్ అని ఉన్నది ఆయన పేరు, మనకు తెలియదు అంతగానం. ఆయన బాగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా అక్కడ వలకబోసిండు. అది నేను తిప్పికొట్టిన, మా నాయకులు మా వాళ్ళందరూ తిప్పికొట్టిండ్రు. ఇంకొకటి గ్రీన్ మ్యాట్ తోటి పెట్టిండ్రు, ఎడిటింగులు చేసిండ్రు అని మురిగే సన్నాసిగాళ్లకు ఒకటే చెప్తానా, 5-6 రోజులు నేను అక్కడనే ఉన్నా. అసలు 2 రోజుల నుంచెల్లే ముసలవ్వలు ఎక్కడెక్కడి నుంచెల్లో వచ్చి అక్కడ రేపు కేసీఆర్ వస్తాడట, మేము ఇక్కడనే ఉంటాం, ఇక ఇక్కడనే చూస్తాం మేము అది అని చెప్పున్న పరిస్థితి. సభ కోసము పైసలు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అది అని అన్నారు. కార్లు పెట్టడానికి ప్లేస్ లేకుండే నేను ఎలకతుర్తి నుంచి వెళ్ళి హుజరాబాద్కు మళ్ళీ కరీంనగర్ పోవడానికి నాకు రాత్రి 3 గంటలు పట్టింది ట్రాఫిక్ జామ్కి. సభకు రాకుండా వెహికల్స్ను ఎక్కడికక్కడ ఆపిండ్రు. అయినా కూడా జనం ఎక్కడ తగ్గకుండా సభకు ముందే వచ్చి కూర్చున్నారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాభానే వచ్చింది, కానీ ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ జనాభా వస్తుంది అనేసి ట్రక్కులను టిప్పర్లను రోడ్ల మీద వదిలేసిపోయిండ్రు తెలుసా. మా సభను ఎట్లనైనా కథం పట్టియాలి, సభ సక్సెస్ కాకుండా చూడాలని చేసిర్రు. కానీ వాళ్ళ ఏడుపులే మా విజయ రహస్యాలు అన్నట్టుగా ప్రతిపక్ష హోదాలో కూడా బాపు కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ సొంత వెహికల్స్ తోటి వాళ్ళ ఖర్చులతోటి సైకిళ్ళ మీద, రైతన్నలు ఎడ్ల బండ్ల మీద, పాదయాత్రలతోటి మా యువకులు చాలామంది వచ్చిర్రు. విజయవంతమైంది. ఆ విజయవంతమైన తర్వాత ఆ ఏడుపులు పెడబొబ్బలు ఎవరి మీద తీస్తారు, మళ్ళీ మా బాపు కేసీఆర్ గారి మీదనే తీస్తారు. వాటిలో భాగంగానే ఇప్పుడు లక్షల కోట్ల అవినీతి, ఇంకోటి పార్టీ 3గా చీలుతుంది 2గా చీలుతుంది, ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అంతే తప్ప ఏం లేదు. ఇంకొక ముచ్చట మాట్లాడితే మరి బాపు సభనైతే గంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ అయింది కదా. మరి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఫస్ట్ వ్యక్తి అయితే బాపు, దాని తర్వాత హరీష్ రావు సారు. మరి గట్లాంటి హరీష్ రావు సార్ ఫోటో ఒక్కటి సుతంగా అనిపించలేదు ఎందుకక్క? మరి ఫోటోల కోసం పాకులాడేటోళ్ళ అరే ఫోటోల కోసం ఇన్ని రోజులు అక్క గట్ల కాదు. ఒక ముచ్చట మాట్లాడదు అక్క, నేను చెప్పేది ఒక్క నిమిషం అక్క. ఇప్పుడు పదవుల కోసము లేదంటే ఫోటోల కోసము అనే బదులు మునుపు ఎక్కడ చూసినా కూడా హరీష్ రావు అన్న ఫోటోలు అయితే మంచిగా దగద్దగా మెరిసేటట్టే కనిపించినాయి. మరి ఇప్పుడు సభకు వచ్చేసరికి మరి ఎందుకు పెట్టలేదు? ఏమన్నా ముచ్చట మాట్లాడితే ఆయన ప్రెసిడెంట్, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరిదే ఉంటుంది. మరి ఇద్దరిదే ఉంటుంది, వీళ్ళది ఉండదంటే మరి ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి పార్టీ పెట్టినప్పటి నుంచి రెండో వ్యక్తిగా ఆయనకంటూ ఒక చరిస్మా 6 అడుగుల బుల్లెట్ అనే పేరుతోటి ఆయనకు చూసినాక ఎంత భారీ మెజారిటీ తోటి ఆ ఓట్లు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు ఎవరికి రాలే, ఏ మంత్రికి అంత రాలే.
మరి గైన ఫోటోను అసలు పెట్టకుండా ఈ రజతోత్సవం ఎట్లా చేసిర్రక్క? ఆయన ఫోటోను పెట్టకపోయినా కటౌట్ అవసరం లేని లీడరు హరీష్ అన్న. లక్షల మంది ఆదర అభిమానాలు చూరగొన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది హరీష్ అన్న. సిద్దిపేట ముద్దు బిడ్డ, సిద్దిపేటనే మన తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా చూపించుకొని అందరం ఇట్లా పాలించాలి. రేపు భవిష్యత్తులో మేము రాబోయే నాయకులమైనా నాయకురాళ్ళమైనా కూడా మా రామన్నను మా హరీష్ అన్నను ఉదాహరణగా తీసుకొని మేము రాజకీయాలలోకి వస్తున్నాం. మరి రామన్న హరీష్ అన్నకు పడతలేదట కదక్క? అది అన్ని ఫాల్తు ముచ్చట. నిజంగానే చెప్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు కృష్ణార్జునులు తమ్మి. నేను చెప్తున్నా కదా, నేను అత్యంత అనుచరురాలిగా చెప్తున్నా. నిన్ననే హరీష్ అన్నను కూడా కలిసిన, ఈరోజు ప్రొద్దున్నే రామన్నను కూడా కలిసిన. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నది అని సృష్టిస్తున్న ఎదవలకు, వాళ్ళిద్దరు అడుగుతున్న ప్రశ్నలకు, వాళ్ళు ఇద్దరు తిప్పి కొడుతున్న విధానానికి వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టియాలనేసి ఇలాంటి ఊకదంపుడు ముచ్చట్లను ప్రచారం చేసుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. హరీష్ అన్న రామన్న రెండు కండ్ల లెక్క కేసీఆర్ గారికి. ఎవరిని కాదనడు అనే ఉద్దేశం అయితే మాకున్నది, వాళ్ళకు పక్కాగా తెలుసు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఎవరైనా పదవి కావాలని నేరుగా ఎవరు పోరు, నాకు ఈ పదవి కావాలని అడుక్కోరు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్లకు ఏ టైంలో ఏ పదవి ఇవ్వాలి, ఏం చేయాలనేది బాపు కేసీఆర్ గారికి బాగా తెలుసు. మాకు 4 స్తంభాలు ఉన్నాయి మా పార్టీకి. ఆ 4 స్తంభాలను విడగొడదామని పక్క పార్టీలు చూస్తున్నారు తప్ప మా దాంట్లో మాకే చిచ్చులు లేవు, అవి లేవు. ఇంకొకటి, మా అధ్యక్షుడు కేసీఆర్ గారు కాబట్టి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు కాబట్టి వాళ్ళ ఫ్లెక్సీలను పెట్టడం జరిగింది. గంట సంభాషణల కేటీఆర్ అన్న గారి గురించి ఏమన్నా మాట్లాడినరా కేసీఆర్ గారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దౌర్భాగ్య క్లిష్ట పరిస్థితుల గురించి, ఏ విధంగా ముందుకు పోవాలి దాని గురించి తప్ప వేరే గురించి మాట్లాడలేదు. హరీష్ అన్నను ఎక్కడ తగ్గియలేదు, ఎక్కడ తగ్గియరు కూడా. హరీష్ అన్న మాకు మెయిన్ పిల్లరు. మా అన్న ఒక కార్యకర్తలాగా రేపు రామన్నకి ఇచ్చినా లేకపోతే రేపు హరీష్ అన్నకి ఇచ్చినా పని చేస్తూనే ఉంటాడు, మా పార్టీలనే ఉంటాడు. బావా బామ్మర్దులకు యుద్ధం అనేది అసలు అది జరగదు, అది కాని ముచ్చట. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అంతే. సరే అక్క, ఇంకొక ముచ్చట ఏంటంటే, మీరు సోషల్ మీడియా తెల్లారితే పొద్దుగుతే సోషల్ మీడియాలో ఉంటారు కదా. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానళ్లకు పైసలు ఇచ్చి ఏమన్నంటే రేవంత్ రెడ్డి మీదనైతే వ్యతిరేకంగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఏదన్నా మాట మాట్లాడంగానే ఎంబటే తిప్పి కొట్టాలి. వాళ్ళకు ఒక 100 కోట్ల వరకు ఇచ్చి వాళ్ళ మీద మరుగుర్రి అన్నట్టే చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమక్క? ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కానీ, కేటీఆర్ గారి నుంచి కానీ, హరీష్ అన్న గారి గురించి కానీ డబ్బులు వచ్చినాయా మీకు? మాకైతే రాలే కదా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చేసిన ఒక మంచి పని చెప్పుర్రి. ఒక మంచి పని చెప్పండి, మీరే ఒక మంచి పని చెప్పండి. ఒకటి, కేసీఆర్ గారు చేసిన మంచి పని, ముసలోళ్ళకు పింఛన్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. రేవంత్ రెడ్డి చేసిన మంచి పని చెప్పండి ఒకటి. ఇక అది మీరే చెప్పాలక్క, నేను చెప్తే బాగోదక్క, మీరే చెప్పాలి. యూట్యూబ్ ఛానల్స్ అంటే కొంతమంది వాళ్ళ స్వలాభం కోసము ఏదేదో చేస్తున్నారో కావచ్చు, కానీ నాకు యూట్యూబ్ ఛానల్స్ మీద కానీ జర్నలిస్టుల మీద కానీ మంచి గౌరవం ఉంది. ఎందుకంటే ప్రశ్నిస్తారు, ప్రజల తరపున నిలబడతారు, పైసల కోసం అమ్ముడు పోరు అనే నమ్మకం అయితే నాకున్నది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ తోటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని పెట్టుకొని. ఏవైతే సోషల్ మీడియాను ఉపయోగించే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రశ్నిస్తా అన్న కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే తట్టుకోలేక ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేటీఆర్ నడిపిస్తాడు, 1000 కోట్లు పెట్టి చేస్తాడు. ఇవేమన్నా ముచ్చట్లేనా? మరి నువ్వెన్ని 1000 కోట్లు చేసినావు? నువ్వెన్ని 1000 కోట్లు పెట్టి నడిపించినవు? ఏ 1000 కోట్లు పెట్టి నడిపియకున్నా కూడా ప్రజా వ్యతిరేకత 13-17 నెలలల్లో కాదు, నెల నుంచెల్లే స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. నువ్వేదైతే చెప్పినవో 100 రోజులల్లా రుణమాఫీ అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద అందరి మీద ఒట్టేసినావు. రుణమాఫీ చేసినవా? ఇప్పుడు తీసుకుంటే 10,000, నేనస్తా రైతు భరోసా ఇస్తా 15,000 అని చెప్పినావు. ఎవరికన్నా రైతులకు ఇచ్చినవా? రైతు బీమా ఇంట్లో 2 ఎకరాలు 3 ఎకరాలు గుంటున్న రైతు కూడా చచ్చిపోతే రైతు బీమా వచ్చేది. రైతు బీమా ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతున్నాయి, ఏమైపోయినాయి?
కేసీఆర్ కిట్ ఏమైపోయింది, న్యూట్రిషన్ కిట్ ఏమైపోయింది, కళ్యాణ లక్ష్మి ఏమైపోయింది, ఆసరా పెన్షన్లను 4,000 పెంచుతా నువ్వు అధికారంలోకి వచ్చినావు. ముసలవ్వలకి ఎవరికైనా 4,000 ఇచ్చినావా? వీటన్నిటి మీద ప్రశ్నిస్తే మా మీద పైసలు ఇచ్చి మురుగుతున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. సోషల్ మీడియాతోటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా ప్రశ్నిస్తున్న విధానాన్ని తట్టుకోలేక వాళ్ళ ఏవైతే వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారో వాటి మీద చూపిస్తున్న వాటి సమాధానాలు లేక పైసలకు అమ్ముడు వేయరు అని చెప్తున్నారు. ఎవ్వరికి కూడా ఇప్పుడు నేనైనా కూడా బాపు కేసీఆర్ గారి మీద ప్రేమతోటే చేస్తున్నా, మీలాంటి యూట్యూబర్స్ అయినా కూడా బాపు కేసీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్రం మీద సొయ్యుండి చేస్తున్నారు. అప్పుడు ఎట్లుండే నా తెలంగాణ, ఇప్పుడు ఎట్లయిపోయింది నా తెలంగాణ అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ తూటాలయ్యి పిస్తోళ్ళయ్యి పేలుతున్నారు. రాష్ట్రం ఆగమైపోతుంటే చూడలేక తట్టుకోలేక. అక్క గట్లనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే 420 హామీలు ఇచ్చిరట. ఓ పుసుకున్న 420 అంటే 420 అనుకోకుర్రి, 420 హామీలు అయితే ఇచ్చిరు కదక్క. మరి అవి నెరవేరినాయి అంటారా? ఇప్పుడు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలను తెలంగాణ ప్రజల ముందట పెట్టింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, అదే మన గుంపు మేస్త్రి వర్యులు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతోమందికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చింది. ఆ 420 హామీలల్లా ఒక ఫ్రీ బస్సు మినహా ఏ హామీని కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించలేదు. 6 గ్యారంటీలల్లా మహిళలను ఎంతోమందికి బంగారం ఇస్తా అని చెప్పిండ్రు, 2,500 ఇస్తామని చెప్పిండ్రు, తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. నిన్నటికి నిన్న నల్లమల్ల పులి, మన అమ్రాబాద్ పులి నల్లమల్ల పోయి ఏం ముచ్చట పెడతానంటే 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అనేసి ముచ్చట పెడుతున్నాడు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసేది దేవుడెరుగు. నువ్వు అత్తకు పెన్షన్ వచ్చినా కూడా కోడళ్లకు 2,500 ఇస్తా అని చెప్పినావు, నెల ఉద్యోగస్తులకు పడ్డట్టు. పాపం వాళ్ళు సప్పులు తెచ్చేసి చిట్టీలు వేసుకున్నారు, 2,500 రేవంత్ ఇస్తాడేమో అనేసి. మరి ఆ అప్పు ఎప్పుడు తీరుస్తావో చెప్పు. బిడ్డలందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, ఆ స్కూటీల కథ ఏందో తెలుసు. ఇక ఆడబిడ్డల పరిస్థితి, పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం అనగానే అందరు ఆడబిడ్డలు అటు సైడ్ చూసిర్రు. ఆ సూపులను ఇప్పుడు ఏం చేసినావు, ఎందుకు చూసినావు రా రామచంద్ర అని తల కొట్టుకునేటట్టు తీసుకొని వచ్చిండు. తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, 2,500 లేవు, 2,000 ఇవన్నీ పోగా 1,000,000 మందిని కోటీశ్వర్లను చేస్తాడట. మరి ఎక్కడి నుంచి చేస్తాడు? అక్క ఇంకొక ముచ్చట, మీరు గిట్లా అంటారు కానీ వాళ్ళు 5 లక్షల మందికి అయితే రాజీవ్ యువ వికాస్ కిందనైతే పైసలు ఇస్తున్నారంట. అంటే వాళ్ళు మరి లబ్ధి పొందరా మరి? ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అలా ఎన్ని కొర్రీలు పెడతారు, ఏం చేస్తారు అనేది రాబోతున్న రోజులలోనే తెలుస్తుంది. ఇంకొకటి, రాజీవ్ యువ వికాస కూడా మా పార్టీ వాళ్ళ కోసమే, మా ఎమ్మెల్యేలను గెలిపించిన వాళ్ళ కోసం, మమ్మల్ని గెలిపించిన వాళ్ళ కోసమే అనేసి చెప్పారు. ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో బాపు కేసీఆర్ నీ పార్టీ నా పార్టీ ఆ పార్టీ అని చూసిండా? ఎవడైనా నా తెలంగాణ బిడ్డనే. తెలంగాణ బిడ్డకు డబుల్ బెడ్రూమ్, తెలంగాణ బిడ్డకు పెన్షను, తెలంగాణ బిడ్డకు కళ్యాణ లక్ష్మి, తెలంగాణ బిడ్డకు రైతు బంధు, తెలంగాణ బిడ్డకు రైతు బీమా, తెలంగాణ బిడ్డకు కేసీఆర్ కిట్టు, తెలంగాణ బిడ్డకు పెన్షన్లు, ఇట్లా చూసిండు. కానీ రాజీవ్ యువ వికాసాల మమ్మల్ని ఎమ్మెల్యేగా మంత్రులుగా గెలిపించిన వాళ్ళకే మేము ఇస్తాము అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా కొసెల్లే ముచ్చటైతే కాదు. రాజీవ్ యువ వికాస దానికి 1,000,000 కొర్రీలు ఉంటాయి, అది ఇచ్చే ముచ్చట కాదు, చేసే ముచ్చట కాదు. అక్క ఇక ఇప్పుడు మాట్లాడుకున్న సబ్జెక్టుకు ఇప్పుడు చెప్పుకోబోయేదానికైతే డిఫరెంట్ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఇంత కష్టాలలో ఉన్నది కదా, మరి ప్రపంచ అందగత్తెలను తెచ్చి ఇక్కడ అందాల పోటీలు పెట్టుడు అసలు కరెక్ట్ అంటారా లేకపోతే తప్పు అంటారా? ఇప్పుడు కరెక్టా కాదా అనేసి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డికే వదిలేస్తున్నాము. ఆ అందాల భామలను తీసుకొని వచ్చిండు 200 కోట్లు పెట్టి. అయితే దానికి ముందు ఉద్యోగస్తులకు ఒక ముచ్చట వచ్చి, నన్ను కోసినా నన్ను సగం పక్క తిన్నా కూడా నా దగ్గర రూపాయి వెళ్ళదే అని చెప్పిండు. మరి అందాల భామలను, ప్రపంచ సుందరీమణులను తీసుకురావడానికి మాత్రం 200 కోట్లు అయితే వచ్చినాయి నీకు. ఈ 200 కోట్లల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు మిగులుతాయి కాబట్టి ఈ పోటీలు పెట్టిండు, వాళ్ళని తీసుకొని వచ్చిండు. మీకు ఆ విషయం అర్థమైతే లేదు. కమిషన్ల కోసం కకృత్తి పడే అందాల భామలను తీసుకొచ్చిండు. ఇక అందాల భామలను తీసుకొచ్చి ఈ అందమైనోడు తెలంగాణ రాష్ట్రంలో ఈయన చూపించిన ఈయన కట్టిన ఏం లేవు కదా, మళ్ళా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా తుడిపేస్తా అని చెప్పిండు కదా,
ఆ తుడిపేస్తా లేకుండా చేస్తా అన్న వాటి దగ్గరికే వీళ్ళందరినీ తీసుకొని వేయండు. ప్రపంచ అందగత్తెలను తెలంగాణకు పరిచయం చేస్తా అని తీసుకొచ్చి ప్రపంచ అందగత్తెలకు బాపు కేసీఆర్ గారి ఆనవాళ్లను పరిచయం చేసిండు. ఇప్పుడు అక్కడ అందగత్తెలు అందరూ హూ ఈజ్ కేసీఆర్ అని అడుగుతున్నారట. హూ ఈజ్ కేసీఆర్? తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్, ఇవన్నీ కట్టిన నాయకుడు కేసీఆర్. అయినా ఆ పరిపాలనా సౌధం ముందు ఆ అందగత్తెల అందం ముందు పరిపాలనా సౌధం అందం ముందు ఆ అందగత్తెల అందం నివ్వెరపోయిందంట. ఆ విధంగా ఉన్నది తెలంగాణలో. ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఆ తెలంగాణకు అందగత్తెలను తీసుకొచ్చారు. అందగత్తెలను తీసుకొచ్చినావు, నువ్వు తీసుకొచ్చినావు. నీ భార్య బిడ్డలతోటి, నీ మంత్రులతోటి, నీ ఎమ్మెల్యేలతోటి కాళ్ళు కడిగిచ్చేది ఉంటే బాగుంటుండే. ఎత్ర నార్యంతు పూజంతి రమంతే తత్ర దేవత అని అంటారు కదా. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు కదా. మీ మగవాళ్ళు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలిసి వాళ్ళ కాళ్ళు కడిగితే మంచిగా ఉంటుండే. కానీ మా ఆడబిడ్డలు, మా తెలంగాణ ఆడబిడ్డలతోటి కాళ్ళు కడిగించి పొడిగుడ్డతోటి వాళ్ళని కాళ్ళని తుడిపించిండు. మమ్మల్ని, మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందట మోకరిల్లేటట్టు చేసిండు. అంతే తప్ప ఏం లేదు. ఏది చేసినా, ఏది పట్టుకున్నా మసి బొగ్గు తప్ప రేవంత్ రెడ్డి ఏం లేదు. ఎక్కడ చూసినా కూడా తమ్మి తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు. అప్పు ఉడతలేదు, పైసలు లేవు. ఏ నోట ఏ కాలు పెట్టిండో, ఏ గడియల కుర్చీలో కూర్చున్నాడో తెలంగాణ రాష్ట్రం అస్తావ్యస్తమైంది. తెలంగాణ బతుకు చిత్రం కూడా అస్తావ్యస్తమైంది. ఒకప్పుడు కుక్కను కొడితే పైసలు రాలేటి, ఇప్పుడు దేన్ని కొట్టినా పైసలు రాలేటట్లేవు రేవంత్ రెడ్డి పాలన వల్ల. ఎవరేం నమ్ముతలేరు ఇక. అక్క ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా చూసుకున్నా వరంగల్, ఖమ్మము, కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు అన్నిట్లల్లా ఒకటే సమస్యనట. అదేంటంటే రైతుల సమస్య. రైతులు ఏవైతే ఉన్నారో ఆ రైతులకు గిట్టుబాటు ధర లేదట. అకాల వర్షం వల్ల ఆ రైతులు పండించిన పంట మొత్తం ఖరాబ్ అయితే పట్టించుకొని ముఖ్యమంత్రి అందాల పోటీలు పెట్టుకుంటా అందాల బామల చుట్టూ తిరుగుతున్నాడు. మమ్మల్ని ఒక్కసారి ఒక్క కంట కనిపెట్టరా సారు అని దీనంగానైతే అడుగుతున్నారట. దీని గురించి ఏమని చెప్తారు? బామలు రాకముందే తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అస్తావ్యస్తం చేసింది కాంగ్రెస్. నీళ్లు లేక ఎల్ఎండిని ఎండబెట్టింది, మానేరును ఎండబెట్టింది, కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోస్తలేదు. ఎత్తిపోసిన నీళ్లను కూడా సకాలంలో సక్రమంగా యూజ్ చేసుకోలేదు, రైతులకు ఇయ్యలేదు. పంట వెట్టి కోసపడ్డరు. పంట వెట్టి నష్టపోయి పంట పెడదామంటే అప్పులు తీసుకొచ్చుకున్నారు. ఆ అప్పులు తీసుకొచ్చి నష్టపోయారు. పంట ఎండిపోతుంటే నష్టపోయారు. అలా అప్పుల పాలైనరు, ఈ విధంగా అప్పుల పాలైనరు. కోసిన పంట, అరకొర కోసిన పంటను కూడా కొనేటోళ్ళు లేక ఆ విధంగా నష్టపోయారు. ఎన్నడు చూసినా రైతులది దుఃఖమే తప్ప వాళ్ళకు బాగోగులు అనేటివి చూసే నాయకుడైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేడు. ఒకప్పుడు కేసీఆర్ గారు రైతును రాజు చేస్తే ఈ రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి వచ్చి రైతు భరోసా ఇస్తా అని మోసం చేసిండు, నీళ్ళియక మోసం చేస్తున్నాడు, పంటకు పెట్టుబడి సహాయం ఇస్తలేడు, పంటకు గిట్టుబాటు ధర కూడా ఇస్తలేడు. అన్ని విధాలుగా రైతులను అన్నమో రామచంద్ర అనే విధంగా చేస్తున్నాడు. కేసీఆర్ బాబు గురించి ఒక ముచ్చట చెప్పాలంటే ఏమని చెప్తారు? ఒక విజన్ ఉన్న లీడర్. తెలంగాణ రాష్ట్రానికి బాపు కేసీఆర్ అంతే. ఇంకా ఆనాడు దేశంలో స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ అహింసాయుతంగా స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు. ఈ తెలంగాణ గాంధీ అహింసాయుతంగానే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడు. కలగా మిగిలిపోతుంది అనుకున్న కలను సాకారం చేసిన స్వాప్నికుడు బాపు కేసీఆర్ గారు. బానిస సంఖ్యల నుంచి తల్లికి విముక్తిని కల్పించిన నాయకుడు బాపు కేసీఆర్ గారు. తెలంగాణకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష బాపు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అట్లనే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తే, రేవంత్ రెడ్డి గారి గురించి ఒక ఉద్యమ ద్రోహి, ఒక రైఫిల్ రెడ్డి, ఒక దొంగ, ఒక నయవంచన చేసినోడు రేవంత్ రెడ్డి. ఒక ఉద్యమం ద్రోహి అని ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్రం కావాలని అందరూ కొట్లాడితే ఈయన పోయి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సంకలజొచ్చి బ్యాగులు సంచులు మోసిన నాయకుడు. చరిత్రహీన ముఖ్యమంత్రిగా కూడా రేపు నిలవబోతున్నాడు. చరిత్ర చెప్పుకునే విధంగా 10 కాలాల పాటు బాపు కేసీఆర్ గారి గురించి చదువుకుంటాయి రాబోయే రోజులు. అందులో చరిత్రహీనుడు ఎవరని చూస్తే రేవంత్ రెడ్డి కనబడతాడు. అక్క ఇక మా ఛానల్ నుంచి అయితే తెలంగాణ ప్రజానికానికి
మీ గొంతుకే లెక్క మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక్కసారి చెప్పుకోర్రి. తెలంగాణ ప్రజలకు నా గొంతుకలాగా ఏం చెప్పదలుచుకున్నా అంటే టైమ్ 24/7 న్యూస్ ఛానల్ని ఆదరించండి. మన తెలంగాణ ప్రజల పక్షాన మన తెలంగాణ గొంతుకై కొట్లాడబోతుంది. నమస్తే అక్క. నమస్తే. చూసిరు కదా నుల్లా, అక్కనైతే గీయాల మన స్టూడియోకి వచ్చి ఎంత మంచిగా మాట్లాడింది. అటు కాంగ్రెస్ గురించి, ఇటు బీఆర్ఎస్ గురించి, మరి బాపు చేసిన పనుల గురించి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనుల గురించి అక్కనైతే అరటి పండొలిసి నోట్లో పెట్టినట్టే మంచిగా జనాలకు అర్థమయ్యే రీతిలో చెప్పింది కదా. ఇగో గిట్లాంటి మంచి మంచి నాయకులతోటైతే నేను మళ్ళొక్క మలక మీ ముంగడికైతే వస్తానులా. ఉంటా మరి. శనార్థి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.